Next problem, 14th problem. Find the Fourier sine transform of x by a square plus x square and Fourier cosine transform of one by a square plus x square. ఈ ప్రాబ్లం చేయాలంటే పై ప్రాబ్లంని మనం ఉపయోగించుకొని చేయాలి. మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం సొల్యూషన్ రాసి మీరు రాయాలి. అంటే ఈ పవర్ మైనస్ ఏఎక్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్. అక్కడ దట్ ఎంప్లాయిస్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఏమైనా వచ్చింది మనకి. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఆ పై ప్రాబ్లం ఏమనుకున్నాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఆన్సర్ పీ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్. పై ప్రాబ్లం మీరు రిఫర్ చేయండి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ పీ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్. ఇది ఓన్లీ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. మనకు కావాల్సింది ఏంటి, ఫోరియర్ ఇన్వర్షన్ ఫార్ములా కావాలి. అంటే ద ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ Fourier sine transform of e power minus ax is ఏమవుతుంది అక్కడ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 by pi ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్. ఎఫ్ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ 2 by pi 0 to infinity again fs of f of x plus e power minus ax sin px dx. fs of e power minus ax అంటే p by a square plus p square. అది రీప్లేస్ చేస్తున్నాను. 0 to infinity p by a square plus p square sin px dx. sin px dx ఇదంతా e పవర్ మైనస్ ax. ఇదే ప్రాబ్లంని మనం పై దాంట్లో చేసాం చూడండి. ఎఫ్ఎక్స్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ తీసుకుంటున్నప్పుడు సైన్లో మన దగ్గర సైన్కి వచ్చేసరికి పై బై 2 ఈ పవర్ మైనస్ ఏఎక్స్ అనేది ఆన్సర్ వచ్చింది. పై బై 2 ఈ పవర్ మైనస్ ఏఎక్స్ అంటే దిస్ ఈజ్ ఎంప్లాయిస్ మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఈ 2 by పై నడి తీసుకెళ్తే ఇంటిగ్రల్ 0 to infinity పీ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ సైన్ పిఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 by పై అటు వస్తే పై బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్. ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. ఇంతవరకు చేసినాక రీప్లేస్ ఎక్స్ బై పి అండ్ పి బై ఎక్స్. ఎక్కడైతే ఎక్స్ ఉందో పి రాయండి, పి ఉన్న చోట ఎక్స్ రాయండి. అంటే 0 to infinity ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్పి డిపి ఈక్వల్ టు పై బై 2 ఈ పవర్ మైనస్ ఏపీ. ఇది మనకు వచ్చిన ఫస్ట్ కండిషన్. అంటే ఈ జాగ్రత్త చూడండి, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్తో కంపేర్ చేసుకోవచ్చు. అంటే హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మన ప్రాబ్లంలోకి వస్తే ఫైండ్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దాంతో కంపేర్ చేసుకుంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే ఎఫ్ఎస్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు పై బై 2 ఈ పవర్ మైనస్ ఏపీ. ఇది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్, ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ దీని నుంచి రెండో కండిషన్ చేద్దాం. మళ్ళీ అగైన్ పై ప్రాబ్లం నుంచి. పై ప్రాబ్లం మన దగ్గర ఏముంది, మళ్ళీ ఆల్సో అగైన్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి అంటే కొసైన్ అంటే ఏతో వచ్చింది ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్. కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే
e power minus ax a by a square plus p square. ఇక్కడ కూడా ఫార్ములా తీసుకుందాం. ద ఇన్వర్స్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మన ఇక్కడ ఇన్వర్స్ రాస్తున్నాం. ఇన్వర్స్ ఫోరియర్ కొసైన్ వేరు, ఫోరియర్ కొసైన్ వేరు. ఆఫ్ e power minus ax is f of x equal to 0 to infinity fc of f of x cos px dx. e power minus ax 0 to infinity fc of e power minus ax cos px dx. e power minus ax 0 to infinity ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది? a by a square plus p square cos px dx. అది రాసుకున్నాం. ఈ 2/π రాయలేదు ఫార్ములాలో, ప్రతి దాంట్లో కూడా 2/π వచ్చింది. 2/π 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 e పవర్ మైనస్ ax 2a/π 0 to infinity cos px by a square plus p square dx. జాగ్రత్త చూడండి, ఇది dp ఇది మనకు వచ్చిన ఫార్ములా. మరి దీని నుంచి ఇంటిగ్రల్ 0 to infinity 1/a square plus p square cos px dp ఈక్వల్ టు పైన తీసుకెళ్తే పై బై 2a ఇంటూ ఈ పవర్ మైనస్ ax అవుతుంది. ఇప్పుడు రీప్లేస్ x బై p అండ్ p బై x. ఏం జరుగుతుంది? 0 to infinity 1/a square plus x square cos xp dx ఈక్వల్ టు పై బై 2a e పవర్ మైనస్ ap. అంటే ఈ ఫామ్ ఇంతవరకు ఏమవుతుంది? f of x అవుతుంది. అంటే హియర్ f of x ఈక్వల్ టు 1/a square plus x square. అంటే దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 0 to infinity మనం తీసుకున్న కండిషన్ ప్రకారం తీసుకుంటే ఇంక 0 to infinity రాయొద్దు. fc ఆఫ్ 1/a square plus x square ఈక్వల్ టు పై బై 2a e పవర్ మైనస్ ap అవుతుంది. ఇది ఫార్ములా. వాడు కనుక్కోమన్న రెండు కండిషన్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ ప్రాబ్లం, 15th ప్రాబ్లం. ఫైండ్ ద ఫోరియర్ సైన్ అండ్ cosine transform of 2 e power minus 5x 5 e power minus 2x. సొల్యూషన్. హియర్ f of x ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ f of x గా తీసుకుంది. హియర్ f of x ఈక్వల్ టు 2 ఇంటూ e పవర్ మైనస్ 5x 5 ఇంటూ e పవర్ మైనస్ 2x. ఫస్ట్ fs ఆఫ్ లేకపోతే ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటున్నాం. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ fs ఆఫ్ f of x ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity f of x sin px dx. This is equal to, this is implies fs of f of x. fs of f of x equal to integral 0 to infinity 2 into e power minus x 5 into e power minus 2x into sin px dx. This is equal, separate చేస్తున్నాను ఇంటిగ్రల్స్ లిమిట్స్. 2 e power minus 5x sin px dx plus 5 into 0 to infinity e power minus 2x sin px dx. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to infinity e power minus ax sin bx. ఫార్ములా ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను, b బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏది? b వచ్చినప్పుడు. సైన్ వచ్చినప్పుడు b వచ్చింది, కాస్ వచ్చినప్పుడు a వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి ఫార్ములాలో. దిస్ ఈజ్ ఈక్వల్ 2 పక్కన రాస్తున్నాను. ఇంకా ఇక్కడ 5 వచ్చింది, b ప్లేస్లో మనకి ఎంత ఉంది? p ఉంది.
అంటే పీ బై ఏ స్క్వేర్ మైనస్ 5కి హోల్ స్క్వేర్. ఇక్కడికి వచ్చేసరికి 5 ఇంటూ త్వరగా బ్రాకెట్ పెట్టుకోండి. ఇక్కడ కూడా పీ ఉంది, పీ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్. బి అంటే మనకు ఇది పీ స్క్వేరు, ఇది కూడా పీ స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 2p బై పీ స్క్వేర్ ప్లస్ 25, 5p బై పీ స్క్వేర్ ప్లస్ 4. ఇది మనకు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ రెండో కండిషన్ ఏంది, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఏంటి ఆ ఫార్ములా ఈజ్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ కాబట్టి కాస్ పిఎక్స్ డిఎక్స్ వస్తుంది. అంటే ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సేమ్ రీప్లేస్ చేస్తున్నాను, 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ 5 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x బ్రాకెట్ కాస్ పిఎక్స్ డిఎక్స్. 0 to ఇన్ఫినిటీ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 5x కాస్ పిఎక్స్ డిఎక్స్ ప్లస్ 5 ఇంటూ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 2x కాస్ పిఎక్స్ డిఎక్స్. ఇక్కడ కూడా ఫార్ములా చాలాసార్లు చెప్పాను, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఇది ఫార్ములా, ఏ ప్లస్లో 2 ఉంది, 5 ఉంది, ఇక్కడ 5 బై ఏ స్క్వేర్ అంటే కంపేర్ చేసుకోండి, ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు పి అంటే ఏ ప్లస్లో 5, బి ఏ ప్లస్లో 5 అంటే 5 స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ త్వరగా బ్రాకెట్ 5 ఇంటూ ఇక్కడ వచ్చేసరికి ఏ అంటే 2 ఉంది, బి అంటే పి ఉంది, 2 బై 2 స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ అంటే 10 బై పీ స్క్వేర్ ప్లస్ 25, ఇది కూడా 10 బై పీ స్క్వేర్ ప్లస్ 4. ఇది కండిషన్. నెక్స్ట్ ప్రాబ్లం 16th ప్రాబ్లం. ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x defined by f of x equal to x 0 less than x less than 1, 2 minus x 1 less than x less than 2, 0 x greater than 2. 3 ఫంక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇదే ప్రాబ్లం ఫోరియర్ కొసైన్ అండ్ ఆల్సో ఫైండ్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. 2 లెక్కలు ఉన్నాయి, కొసైన్ ఉంది, సైన్ ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి. మనం స్ప్లిట్ చేసుకోవాలి ఫంక్షన్ని. పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఫోరియర్ సిరీస్లో ఇక్కడ అప్లై చేస్తాం. అది ఏ కండిషన్స్ ఎక్కడ వచ్చినా సరే అంతే రాసుకుంటాం. ఫస్ట్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నా. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. లిమిట్స్ని సపరేట్ చేసుకోవాలి, 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. తర్వాత లిమిట్స్ ఇచ్చిన ఫంక్షన్ ప్రకారం రాసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. తర్వాత 2 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. ఈ ఫంక్షన్ 0 ఇచ్చాడు చూడండి. 0 to 1 దగ్గర మనకున్న ఫంక్షన్ కండిషన్ ఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. 1 to 2 ఇక్కడికి వచ్చేసరికి 2 minus x కాస్ పిఎక్స్ డిఎక్స్, ఇది 0. సో దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసి ఆన్సర్ చేయాలి. ఎక్స్ ఇంటూ 0 to 1 కాస్ పిఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, 0 to 1 బ్రాకెట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ పిఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. ఇంతవరకు ఇది అయిపోయింది. మైనస్ పక్కన పెడుతున్నాను, మైనస్ 2 minus x ఇంటూ ఇంటిగ్రల్ 1 to 2 దీనికి బ్రాకెట్ కాస్ పిఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 to 2 బ్రాకెట్ డి బై డిఎక్స్ ఆఫ్ 2 minus x ఇంటిగ్రల్ కాస్ పిఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. టోటల్ బ్రాకెట్ కాస్కి సైన్ పిఎక్స్ బై కాన్స్టెంట్ పి 0 to 1 మైనస్
ఇక్కడ 0 to 1 d/dx అంటే 1 sin px/p వస్తుంది, dx మైనస్ ఇంతవరకు చేస్తున్నా నేను, ఈ మైనస్కి బ్రాకెట్ ఇది 2 - x sin px/p లిమిట్స్ 1 to 2 మైనస్ దీనికి మైనస్ వస్తుంది అంటే ప్లస్ అవుతుంది 1 to 2 కాస్కి sin px/p ఇంటూ dx టోటల్ బ్రాకెట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1 అప్లై చేస్తున్నాను, అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నా చూడండి. అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే sin p/p మైనస్ 0 సెకండ్. ఇక్కడ 1/p బయట రాస్తున్న సైన్కి ఏమొస్తుంది మైనస్ వచ్చింది. సో కాస్ px/p లిమిట్స్ వచ్చేసరికి 0 to 1. ఇది మనకు వచ్చిన కండిషన్. తర్వాత ఇక్కడికి వస్తున్నా, మైనస్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాను 0, 2 - 2 0 అంటే టోటల్ బ్రాకెట్. ఇక్కడ 0 లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నా, ఎక్స్ ప్లేస్లో 1 రాస్తున్నా అంటే ఓన్లీ మైనస్ sin p/p మిగులుతుంది. ఇంతవరకు బ్రాకెట్. ఇక్కడ మైనస్ ఉంది 2 - x, తర్వాత ఇక్కడ ప్లస్ అవుతుంది చూడండి. 2 - x దగ్గర అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 2 - 2 0, తర్వాత లోయర్ లిమిట్కి మైనస్ అప్లై చేయాలి. మీకు ఇంకా క్లారిటీగా రాయాలంటే మైనస్ వచ్చింది, అంతా ప్లస్ అవుతుంది, చెక్ చేసుకోండి. సో లోయర్ లిమిట్ కూడా అయిపోయింది, ఇంతటితో బ్రాకెట్ క్లోజ్. మైనస్ సైన్కి మైనస్ వచ్చింది 1/p కాస్ px/p లిమిట్స్ 1 to 2 టోటల్ బ్రాకెట్స్ అంటే sin p/p. ఇక్కడ కాస్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాను p² ఎక్స్ ప్లేస్లో 1 అంటే కాస్ p మైనస్ ఎక్స్ ప్లేస్లో 1 కాస్ 0 ఇంతవరకు. తర్వాత మైనస్ లోపల మల్టిప్లై చేస్తున్నా sin p/p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/p² కాస్ 2p, రెండోది కాస్ p బై ఇంకా మనం బయట రాసుకున్నాం 1/p². ఇది క్యాన్సిల్, ఇది ఇక్కడ 1 వస్తుంది. మొత్తానికి ఎల్సిఎం తీసుకుంటున్నా p², ఇక్కడ కాస్ p మైనస్ 1, ఇక్కడ కాస్ 2p. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, లోయర్ లిమిట్కి మైనస్ వచ్చింది ప్లస్ అవుతుంది, బయట మైనస్ ఈ మైనస్ కలిపి ప్లస్ అవుతుంది. సో ప్లస్ కాస్ 2p అవుతుంది, ప్లస్ కాస్ p. ఈ కాస్ pలు ఎన్ని వచ్చినాయి మన దగ్గర 2 కాస్ p వచ్చింది. 2 కాస్ p ఒక నిమిషం చూడండి, మైనస్ అంతే ఉంచుదాం బయట. మైనస్ ఇక్కడ వరకు వచ్చేసరికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్ p మైనస్ కాస్ p. ఈ స్టెప్ మళ్ళీ రాస్తున్నా చూడండి, sin p/p ఫస్ట్ కండిషను. రెండోది 1/p² బయట రాస్తే ఎక్స్ ప్లేస్లో p రాస్తే కాస్ p మైనస్ కాస్ 0. నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నా, మైనస్ sin p/p 1/p² కాస్ 2p లోయర్ లిమిట్ ముందు 0 కాస్ p. ఇది మనకు వచ్చిన కండిషన్. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాస్ p/p² మైనస్ 1/p² ఇక్కడికి వచ్చేసరికి కాస్ 2p, ఇది 2p/p² మైనస్ కాస్ p/p². మనం ఏదో మైనస్ మిస్టేక్ రాసినట్టున్నాం. టోటల్ మైనస్ బ్రాకెట్ బయట ఉంది, మైనస్ ఉంది, కాస్ p ఇంతవరకు అయిపోయింది. ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే sin pకి మైనస్ వచ్చింది, మైనస్ మైనస్ ప్లస్ 2/p. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాస్ 2p మైనస్ 1/p². ఈ మైనస్ ఒకటి తేడా వస్తుంది చూడండి. కాస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేశాను, మైనస్ d/dx ఆఫ్ ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సైన్ చేసినప్పుడు మైనస్ వచ్చింది, బయట మైనస్గానే ఉంది. మళ్ళీ అప్పర్ లిమిట్ కాస్ 2p మైనస్ కాస్ p. ఈ మైనస్ ఇంటూ మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది,
ప్లస్ 1/p² cos 2p మైనస్ cos p. సో మైనస్ cos p, ఇక్కడ ప్లస్ cos p వస్తుంది. ఇది ఓకే, ఇంటిగ్రల్ సైన్ pకి మైనస్ cos p వచ్చిందంటే ప్లస్ అవుతుంది. అప్పర్ లిమిట్ cos p మైనస్ cos 0, cos p మైనస్ cos 0. ఒక ఆన్సర్ తేడా వస్తుంది మనకి. 2 cos p sin p బై p ప్లస్ cos p బై p² మైనస్ 1/p², తర్వాత మైనస్ cos 2p. ఇది కండిషన్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తుంది చూడండి. మనం ఫస్ట్లో ఒకసారి చూడండి, ఇది ప్లస్ కదా, ఇక్కడ మైనస్ ఎందుకు రాసుకున్నాం? ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇక్కడ తేడా వచ్చింది మనకు. సో ఇది మైనస్ అవుతుంది. అప్పుడు ఇది మైనస్, ఇది ప్లస్. వాల్యూస్ క్యాన్సిల్ కావు. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ క్యాన్సిల్ కావు. 2 cos p మైనస్ 1 మైనస్ cos 2p బై p² అవుతుంది. ఇది ఆన్సర్, మనకు వచ్చిన ఆన్సర్ 2 cos p మైనస్ cos 2p మైనస్ 1. చాలు ఇంతవరకు ఆన్సరు. ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి జాగ్రత్త. ఒక మైనస్ రాయటం వల్ల ప్రాబ్లం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. 2 minutes టైం వేస్ట్.